నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నీళ్లు, నిధులు, నియామకాలు దశాబ్దాల పాటు పోరాడి ప్రాణాలర్పించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నదే స్థానిక యువతకు ఉద్యోగాలు దక్కాలన్న ఏకైక లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక్క ప్రాంతం వారికే ఉద్యోగ నియామకాలన్నీ జరిగాయన్న ఆవేదన, ఆక్రోశం నుంచే మలిదశ తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంది. కానీ కట్ చేస్తే ప్రత్యేక రాష్ట్రం ప్రకటించిన 10 ఏళ్ల తరువాత మళ్ళీ అదే తెలంగాణలో అదే ఉద్యోగ నియామకాల్లో లోకల్ నాన్ లోకల్ సెంటిమెంట్ ఎందుకు తెరపైకి వచ్చింది? కల్వకుంట్ల కవిత ఉద్యోగాల భర్తీపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు అగ్గి మీద ఆజ్యం పోశాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంటే 2018లో తీసుకువచ్చిన స్థానిక కోటా పాలసీని స్క్రీన్ పైకి తెచ్చి నెటిజన్లు, నిరుద్యోగ జేఏసీ శ్రేణులు పాత గాయాలను దారుణంగా తవ్వుతున్నారు. అసలు కవిత చేసిన ఆ వ్యాఖ్యలేంటి? కేసీఆర్ ప్రభుత్వం 95% లోకల్ రిజర్వేషన్ తెచ్చిన నెటిజన్లు 2018 నాటి పాలసీని, రాష్ట్రపతి ఉత్తర్వులను ఎందుకు గుర్తు చేస్తూ రివర్స్ అటాక్ చేస్తున్నారు? దీని వెనుక ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పిఆర్ స్ట్రాటజీ ఏమైనా ఉందా అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇటీవల తెలంగాణలో జరుగుతున్న వివిధ ఉద్యోగ నియామకాలపై, నోటిఫికేషన్ల ఆలస్యంపై బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఆవిర్భవించిన కల్వకుంట్ల కవిత నిరుద్యోగుల పక్షాన ఆందోళనలు తీవ్రతరం చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వేగంగా భర్తీ చేయాలని, స్థానిక యువతకు 100% న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న భర్తీకి పొంతన లేదని విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలు సాధారణ రాజకీయ విమర్శలే అయినప్పటికీ సోషల్ మీడియాలోకి వెళ్లేసరికి నెటిజన్లు రివర్స్ అటాక్ చేయడం మొదలుపెట్టారు. కవిత చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లతో పాటు నిరుద్యోగ జేఏసీ శ్రేణులు సోషల్ మీడియాలో విపరీతంగా రియాక్ట్ అవుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంటే 2018లో తీసుకువచ్చిన లోకల్ కోటా పాలసీని, రాష్ట్రపతి ఉత్తర్వులను వారు గుర్తు చేస్తున్నారు. నాడు కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు 95% రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. అయితే ఆ పాలసీని తీసుకువచ్చే క్రమంలో జోనల్ మరియు మల్టీ జోనల్ వ్యవస్థలో జరిగిన కొన్ని సాంకేతిక లోపాలు, జిల్లాల పునర్విభజన కారణంగా చాలా మంది అభ్యర్థులు తమ సొంత ప్రాంతాల్లోనే నాన్ లోకల్ అయిపోయే పరిస్థితి వచ్చిందని, ఆ పాత నిబంధనల వల్లే ఇప్పటికీ కొన్ని నోటిఫికేషన్లు కోర్టు పరిధిలోకి వెళ్లాయని నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ప్రతిష్టాత్మక నోటిఫికేషన్లు ఏ రకంగా ఆలస్యమయ్యాయో, పేపర్ లీకేజీల వ్యవహారాలు నిరుద్యోగుల జీవితాలను ఎలా దెబ్బతీశాయో ఉదాహరణలను చూపిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నాడు తాము అనుభవించిన ఇబ్బందులను పక్కన పెట్టి ఇప్పుడు అధికారం కోల్పోగానే కవిత నిరుద్యోగుల జపం చేయడం రాజకీయ అవకాశవాది అంటూ కొందరు నెటిజన్లు ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు. నాడు చేసిన తప్పుల వల్లే నేడు వ్యవస్థలు సక్రమంగా పనిచేయలేకపోతున్నాయనేది నిరుద్యోగులు ప్రధాన ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ మొత్తం వివాదంపై రాజకీయ విశ్లేషకులు ఇంకొక కోణాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. కవిత వ్యాఖ్యలపై నెటిజన్ల నుండి వస్తున్న ఈ విపరీతమైన కౌంటర్ల వెనుక ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ సోషల్ మీడియా వింగ్ లేదా పిఆర్ స్ట్రాటజీ కూడా ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం గ్రూప్ పరీక్షల నిర్వహణ, సిలబస్ మార్పులతో పాటు అదనపు పోస్టుల భర్తీపై నిరుద్యోగుల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి పాత బీఆర్ఎస్ హయాం నాటి 2018 లోకల్ కోటా లోపాలతో పాటు పేపర్ లీకేజీల అంశాలను మళ్లీ చర్చలోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వం తనపై ఉన్న ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ నాయకుడు విమర్శలు చేసినా నిరుద్యోగులు ఆశించేది కేవలం ఒకటే: రాజకీయ విమర్శలు, గతాన్ని తవ్వుకునే పద్ధతులకు స్వస్తి పలికి ఎలాంటి లీకేజీలు, చట్టపరమైన ఇబ్బందులు లేకుండా నోటిఫికేషన్లు సక్రమంగా పూర్తి కావాలని వారు కోరుకుంటున్నారు. 2018 నాటి లోకల్ కోటా లోపాలైనా, ఇప్పటి పరిపాలన ఆలస్యాలు అయినా నష్టపోయేది అభ్యర్థులే అనే కఠిన వాస్తవాన్ని పాలకులు గమనించాలి. ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.